హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి గాంధీ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. టికెట్స్ అయితే తీసుకొని లాన్కి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఇంకా వీడియోస్ ఫొటోస్ అందరు దిగుతున్నారని మేము కూడా దిగుదాం అనుకున్నాం. ఇంకా అక్క అయితే పిల్లల్ని అయితే పెట్టుకొని ఫొటోస్ అయితే దిగుతానని చెప్పింది. గొండి ఫోటో వీడియో దిగారు. ఇంకా నేను పెద్దమ్మాయి కూడా ఒక ఫోటో అయితే దిగామన్నమాట. పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా పచ్చగా ఉండే ప్లేసులకి తీసుకెళ్తే ఆరోగ్యం ఆహ్లాదం అన్నీ ఉంటాయి. ఇప్పుడు పచ్చని ప్లేసులు ఎక్కువగా ఉండట్లేదు, పొలాలు కూడా ఉండట్లేదు, అందరూ అమ్మేసుకుంటున్నారు. చెట్లన్నీ పీకేసి అపార్ట్మెంట్లు ఫ్లాట్లు చేస్తున్నారు. ఇంకా ఏమైనా మంచి మంచి చెట్లు చూడాలంటే పార్కుల్లోనే, అట్లాగే పిల్లల్ని కూడా ఆడిపించుకున్నట్టు ఉండిద్ది కదా. ఇంక ఇప్పుడు పిల్లలైతే ఆటలు కూడా పెద్దగా ఏం ఆడట్లేదు, ఫోన్లకి వీడియో గేమ్స్కి వీటికి అలవాటు అయిపోయి. ఇంక ఇక్కడైతే గేమ్ ఉంది, చెస్ గేమ్. పిల్లలైతే ట్రై చేస్తున్నారు అనమాట. అక్క చూస్తుంది వాళ్ళు ఎలా ఆడుతున్నారో అని చెప్పేసి. మనం కూడా చూసుకోవాలి కదా. ఇంకా ఇక్కడైతే ఉయ్యాళ్ళు ఇంకా గేమ్స్ అవి అయితే ఉన్నాయి అన్నమాట పిల్లలకి. ఇంక ఇక్కడ రెక్కలు ఉన్నాయి, పిల్లలు అందరూ ఫొటోస్ అయితే దిగటానికి బాగుందన్నమాట. అక్క పిల్లల్ని పెట్టుకొని ఫోటో అయితే దిగుతుంది. ఇంకా ఉయ్యాళ్ళు అనమాట. ఉయ్యాళ్ళు అయితే పిల్లలకి ఎంత ఇష్టమో, ఎంతసేపు ఊగినా కానీ తృప్తి ఉండదు. ఇంకా చెట్టు మీద వచ్చేసి పులి కూర్చున్నట్టు, కొండసిలో వేలాడుతున్నట్టు, చింపాంజీ ఉన్నట్టు ఇట్లా అయితే బొమ్మలు అయితే పెట్టారనమాట. ఫస్ట్ అయితే చిన్నమ్మాయి కొంచెం భయపడింది, ఇంకా తర్వాత అయితే అలవాటు అయ్యిందనమాట. ఫోటోలు ఏం దిగుతున్నారో ప్రతి చోట ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ ఆడుకునేవే ఉన్నాయి. జారుడు బండ్లు వెరైటీస్ అవి ఉన్నాయి. చిన్నపిల్లలకి చిన్నవి, పెద్ద పిల్లలకి కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి అన్నమాట. ఇట్లా బయటకు వచ్చినప్పుడేగా వాళ్ళు కూడా సరదాగా ఉండేది. మేము పెద్దగా ఎక్కడికి తీసుకెళ్ళాము, కుదరదు. ఇప్పుడంటే ఇంకా ఫ్యామిలీతో వచ్చాం కదా, అందరం ఉంటాం కదా అని అయితే చూసుకుంటున్నాం అన్నమాట. మా ఇంటి దగ్గర పార్కే. ఇంకెప్పుడైనా పిల్లలు వెళ్తే, ఎప్పుడైనా ఏం కాదు ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు. అక్కడ పెద్ద గేమ్స్ ఏమి ఉండవులే, పైగా వస్తువులు కూడా పాడైపోవచ్చినాయి అన్నమాట. జారుడు బండ జారుతుంది, మనం దగ్గరుండి చూసుకోవాలి పిల్లలు ఆడుకునేటప్పుడు. పక్కన పిల్లలు రివర్స్లో వెళ్తున్నాడు. అట్లా అందరికీ పేరెంట్స్కి పిల్లల్ని చూసుకోవటమే పని అయిపోయింది. ఎటు వెళ్తూ ఉంటారా, జనంలో తప్పిపోతూ ఉంటారేమోనని. ఇప్పుడు పిల్లలు పెద్దగా హుషారుగా కూడా ఉండట్లేదు, ఆడుకోవటానికి కూడా వాళ్ళకి పెద్దగా ఓపిక ఉండట్లేదు. సైకిల్ తొక్కాలన్నా, కొంచెం దూరం నడిచినా అలసిపోతూ ఉంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు. ఇవిగోండి పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదివరకు ఆడుకున్నట్లు పిల్లలు ఎవరు ఇప్పుడు ఆడుకోలేకపోతున్నారు. పార్కులో అయితే ఈ కోళ్ళు ఏవో ఉన్నాయని వీడియో అయితే తీసాను అనమాట. వాటి పేరు కూడా తెలీదు నాకు. రెండు ఉన్నాయి, రెండు తెల్లవి రెండు నల్లవి. ఇంకా పార్కులో గోడల మీద అయితే ఈ పెయింట్ అయితే ఉందన్నమాట. బొమ్మలు పెయింట్ వేశారు. మొత్తం పార్క్ అంతా ప్లెయిన్గా ఏమీ లేకుండా పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండేట్టు గేమ్సే ఉన్నాయి. ఇట్లాంటివి బాయ్స్ అయితే ఆడుకోవటానికి అయితే బాగుంటాయి అన్నమాట. ఇంకా ఉయ్యాలు ఊగుతూనే ఉన్నారు. నాకు కూడా చిన్నప్పుడు ఉయ్యాలంటే చాలా ఇష్టం, ఎంతసేపు ఊగేదాన్ని. కానీ ఇప్పుడైతే భయం వేస్తుంది అన్నమాట. ఏదైనా ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులోనే చేయాలి. ఇంకా కొంచెం పొద్దుపోయింది, లైట్లు అయితే వేశారనమాట. మళ్ళీ ఒకసారి అయితే చూస్తున్నాము. లైట్లు వేసిన తర్వాత 4:30కి అట్లా వచ్చాము. అంటే పోయినసారి వచ్చినప్పుడు టైం ఎక్కువ లేదనమాట. 7ంటికి వెళ్ళి 1 గంట గంటన్నర ఆడుకునేటప్పటికి పెద్దగా ఆడినట్టు కూడా లేదనమాట పిల్లలకి. అందుకని ఈరోజు అయితే పెందలాడి వచ్చాము. అందరం కలిసి వచ్చాం కదా అని చెప్పి ఎక్కువ టైం ఉండాలి కదా. మొత్తం అయితే చూస్తున్నాం అన్నమాట. మొత్తం చెట్లు పెట్టారు ఎక్కువ.
నలుగురు వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు పచ్చని చెట్లు ఉంచితే మంచిది, మంచి గాలి పీల్చుకున్నట్టు ఉండిద్ది కదా. ఇప్పుడు రోడ్ల మీద కూడా ఎక్కువ శాతం చెట్లే ఉండట్లేదు, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఈ బళ్ళు ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇంకా చెట్లతోనే కొంచెం మోడల్స్ పెట్టారన్నమాట. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం చూసేస్తున్నాం. పిల్లలకి రకరకాల ఆడుకునేవి అయితే పెట్టారన్నమాట. పిల్లలంటే ఇంకా ఆటలే, వాళ్ళని చూసుకోవటమే సరిపోయిద్ది బయటికి తీసుకొచ్చినప్పుడు, ఎటు వెళ్తారా అని చెప్పేసేసి. నడిచే అంత వాటికి బండలుంచి మిగతా గార్డెన్ అంతా చెట్లతో వేసేశారు. నలుగురు వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు అట్లా ఉంచితే మంచిది. ఇంకా పిల్లలంతా అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేశారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు, మరదలు అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మా మరదల బర్త్డే, కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మామూలుగా ఉందామని అయితే వచ్చాం కదా, ఇంకా వెళ్దామంటే ఇంకా బర్త్డే దాకా ఉండండి అనేటప్పటికి ఇంక ఇన్ని రోజులు అయితే ఉండాల్సి వచ్చిందనమాట. మా మరదల పిల్లల్ని అయితే బాగా చూసుకునిద్ది, మమ్మల్ని కూడా బాగానే చూసుకునిద్ది. ఎవరైనా పుట్టింటి వాళ్ళు బాగా చూసుకుంటే మనకి ఇంకంతకంటే ఇంకేం కావాలి. పిల్లలైతే వాళ్ళ అత్తకి కేకులు అయితే తినిపిస్తున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మేము కూడా పార్కుకి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంకా అలసిపోయామని అనుకుంటున్నాం. అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట, వాళ్ళ అత్తకి కేక్ అయితే తినిపిస్తున్నాడు. ఇంకా పెద్దమ్మాయి తను కూడా వాళ్ళ అత్తకి కేక్ అయితే తినిపిస్తుంది అనమాట. ఏమకి ఎక్కువ వాళ్ళ అత్తతో బాండింగ్. ఇంకా వాళ్ళ అత్త కూడా తనకి కేక్ అయితే తినిపిస్తుంది అనమాట. సెలవులు ఇవ్వగానే పిల్లలు అత్త దగ్గరికి వెళ్తామనే వెళ్తారు. నేను లేకపోయినా తనే చూసుకునిద్ది వాళ్ళని. పెద్దమ్మాయి ఎక్కువ ఉండిద్ది అనమాట, అందుకనే వాళ్ళ అత్తతో ఎక్కువ బాండింగ్ అనింది. చిన్నమ్మాయి ఉండదు, పొద్దున్నే వెళ్ళిపోతే ఇంకా సాయంత్రానికి వెళ్ళా వచ్చేసిద్ది అనమాట. ఇంకా అక్క కూడా కేక్ అయితే తినిపిస్తుంది అనమాట. నలుగురు ఉన్నప్పుడు చేసుకున్న దానికి, మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకున్న దానికి సంతోషం అయితే తేడా ఉండిద్ది కదా ఫ్రెండ్స్. నలుగురు ఉన్నప్పుడు చక్కగా హ్యాపీగా ఉండిద్ది. మనం కొంతమంది మన ఫ్యామిలీయే ఉంటే కొంచెం అదొకలా ఉండిద్ది అనమాట. ఇంకా బర్త్డే కూడా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే అయిపోయింది.